ఇక్కడ ఒకటే సూచన ఇస్తున్నా, అభివృద్ధి మీద మీ బేరుజు వేసుకోవాలంటే, హన్మకొండ వరంగల్ ప్రజలు అభివృద్ధి బేరుజు వేసుకోవాలంటే ఒక్కసారి వరంగల్ బస్ స్టాండ్ దగ్గరకు పోయి బస్ స్టాండ్ పరిచూడండి. బస్ స్టాండ్ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన బస్ స్టాండ్ చూడండి, దానికి కేంద్ర ప్రభుత్వం ఆదిలోనండి రైల్వే స్టేషన్ చూడండి, అక్కడ సెల్ఫీ దిగండి, ఇక్కడ సెల్ఫీ దిగండి. అభివృద్ధి కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి రైల్వే స్టేషన్ చూడండి, రాష్ట్ర ప్రభుత్వం చేయని అభివృద్ధి బస్ స్టాండ్ చూడండి. ఈయనంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కేంద్ర ప్రభుత్వం అన్ని ఆస్తులు నువ్వు అంటున్నావు, ఆస్తులు అమ్ముతున్నారు. ఇలా ఎన్నికల ముందు హామీ ముఖ్యమంత్రి ఏం హామీ ఇచ్చాడు? డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాడు. ఇక్కడ ఈ డివిజన్ లో ఎంతమందికి డబుల్ బెడ్రూమ్ ఇచ్చాడు ఒక్కసారి వచ్చండి. డబుల్ బెడ్రూమ్ ఇవ్వడానికి పైసలు లేవట, దళిత బంధు చేయడానికి పైసలు లేవట, ఈ హన్మకొండ అభివృద్ధి చేయడానికి పైసలు లేవట, నిరుద్యోగుడు ఉద్యోగం చేయడానికి పైసలు లేవట, నిరుద్యోగులు చేయడానికి పైసలు లేవట, రుణమాఫీ చేయడానికి పైసలు లేవట, దళిత 3 ఎకరానికి పైసలు లేవట, ఎస్టీల భూముల భూముల సమస్య పరిశీలన పైసలు లేవట, ఏమి లేవు. ఉద్యోగులు ఫస్ట్ ఆర్డర్ జీవించడానికి పైసలు లేవట. మీరు ఏమీ లేకుండా ఇలా కేసీఆర్ బిడ్డకు మాత్రం 100 కోట్లు పెట్టి ఢిల్లీలో దొంగ దంద, సారా దంద, పత్తాల దంద వేయడానికి కేసీఆర్ బిడ్డ మాత్రం 100 కోట్ల రూపాయలు పెట్టి దంద వేస్తున్నాడు. అందుకే ఆలోచించండి, భారతీయ జనతా పార్టీ పువ్వు గుర్తు ప్రభుత్వం మీకోసం పనిచేయడానికి ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఒక్కసారి పెద్ద మనసు ఆలోచించి ఇలా భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మీకోసం పనిచేస్తున్న పార్టీ. ఇలా పేదోళ్ళు బలిదానం అయితే పెద్దలు కేసీఆర్ రాజ్యం వెళ్తాడు. పేదోళ్ళ రాజ్యం వస్తేనే ఇలా మన బతుకులు బాగుపడుతున్న విషయాన్ని ఒక్కసారి గుర్తుంచుకోండి. మీకు డబుల్ బెడ్రూమ్ రావాలి, మీకు ఇల్లు కావాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి ఓటేయండి. బీజేపీ ప్రభుత్వం వస్తే మీకు ఇల్లు నిర్మించే బాధ్యత మేము తీసుకుంటాం. ఇలా కేఎంసీ హాస్పిటల్ ఓపెన్ చేస్తున్నారు. ఇలా ఎంజీఎం హాస్పిటల్ కనీస సౌకర్యాలు, కనీసం ఇక్కడ యూనివర్సిటీ ఉన్నది. యూనివర్సిటీ 400 పోస్టులు ఉంటే 120 పోస్టులు మాత్రమే ఉద్యోగిస్తున్నారు. మిగతా ఖాళీ ఉన్నాయి. ఇలా ఉద్యోగుల పరిస్థితి అంటే, నిరుద్యోగుల పరిస్థితి అంటే, వైద్యం కొద్దిగా అడిగెక్కింది, విద్యా వ్యవస్థ పూర్తిగా చిన్న భిన్నమైంది. అందుకే బీజేపీ ప్రభుత్వం వస్తే మీకు ఉచిత విద్య, ఉచిత వైద్యం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సిద్ధంగా ఉంది. పేదలకు పేదలకు ఇళ్ల నిర్మాణం చేపట్టాలంటే, ఇల్లు కావాలంటే ఒక్కసారి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వానికి ఓటేయండి. బీజేపీ ప్రభుత్వం వస్తే ఇల్లు నిర్మిస్తాం. రుణమాఫీ చేస్తున్నారు. ఇవాళ రైతు కిసాన్ సమ్మాన్ నిధి పేరు మీద రైతులందరి అకౌంట్లో ఇలా రైతు కిసాన్ సమ్మాన్ నిధి పైసలు వేసారు. రాంగ రైతులు సన్మానించారు. నష్టపోయిన రైతులు ఒక్క పైసలు రాష్ట్ర ముఖ్యమంత్రి ఇలా నష్టపోయిన రైతులు ఆదుకునే ప్రయత్నం చేస్తున్నాడు. రైతులను ఆదుకోవడానికి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే ఇలా ఫసల్ బీమా యోజనను ఇంప్లిమెంట్ చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ సహకరిస్తాం. ఇట్లా అన్ని రకాల అభివృద్ధి గురించి మేము మాట్లాడుతున్నాం. అభివృద్ధి చేయాలని చెప్పి మేము ఆలోచిస్తున్నాం. అభివృద్ధికి చేయాలని చెప్పి మోడీ గారు తప్ప